చేసుకుందామండి. మరి ఈ యొక్క సమయంలో యోహాను సువార్త 6వ అధ్యాయము. యేసు ప్రభువారు మరలా ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు వచ్చింది ఏదో పాపులను రక్షించడానికి మాత్రమే కాదు, కానీ రక్షించబడిన తర్వాత నీవు నేను ఎలాగుండాలి, ఏం చెయ్యాలి అనే దానికి కూడా ఆయనే మనకు మాదిరి. అందుకనే ఈ సమయంలో యేసు ప్రభువారు ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఎందుకంటే రక్షించబడిన నీకు నాకు ఆత్మీయంగా మరలా దేవుడు మనకి నేర్పించాలనుకునే రెండో మాటను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని, క్షమించండి 38వ వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. 38వ వచనాన్ని చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం అండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు ఎందుకొరకు మరలా ఈ లోకానికి వచ్చారు? దేవుని బిడ్డలుగా రక్షించబడిన నీవు నేను కూడా మరి యేసు ప్రభువారు ఎందుకొరకు వచ్చాడు అనే విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే మనం ఏమీ పసిపిల్లలము కాదు. రక్షించబడి ఏదో సంవత్సరము 2 సంవత్సరాలు అయిన వారమేమీ కాదు. ఎందుకంటే ఇప్పటికే రమారమి 10, 15, 20, 30 సంవత్సరాలుగా రక్షించబడి దేవుని బిడ్డలుగా చేయబడిన వారు మనందరం కూడా చాలామంది ఉన్నారు. ఇందులో సంవత్సరాలు పైబడిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజైనా, అంటే మీకు తెలియదు అని ఏమీ కాదు, మీకు తెలుసు. అయితే దేవుడు ఏమి జ్ఞాపకం చేయాలన్నాడో అది మాత్రం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చడం కొరకు మాత్రమే నేను భూమి మీదకి వచ్చాను. నా ఇష్టముని నెరవేర్చుకోవడానికి రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం కొరకు మాత్రమే భూమి మీదకి వచ్చాడు. అసలు యేసు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు? యేసు ప్రభువారు అంటున్నాడు, నన్ను పంపించిన వాని యొక్క చిత్తం నెరవేర్చుడికి నేను భూమి మీదకి వచ్చాను అని యేసు ప్రభువు అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని ఎందుకు భూమి మీదకు పంపించాడు? నా మాట అర్థమైందంటారా? యేసుప్రభుడు ఇప్పుడు యోహాను సువార్త 6:38 అంటే, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను అని యేసుప్రభు అంటున్నాడు. ఆయన తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన తండ్రి యొక్క ఇష్టం ఏంటి యేసుప్రభు వారి పట్ల? పర్లేదు ఏమంటే మీరు ఏది చెప్పినా రైటేనండి బాబు. మీరు ఏమి తప్పులు చెప్పేవాళ్ళు ఏం కాదు. అర్థమైందా? ఇందులో తప్పు ఒప్పు అనేది ఏమీ లేదు. మీరు ఏది చెప్పినా రైటే అంటాను నేను. ఎందుకంటే మీరు అందరూ పండితులే కదా, మీకు ఏం తెలియదు చెప్పండి. నేనేమో మళ్ళీ మిమ్మల్ని తప్పు పట్టుకుంటే ఏమనుకోండి, మీరు అందరూ చెప్పి రైట్లే. అర్థమైందా? అంటే నేను అనుకునే మాట మీ నోటంటే వస్తుందేమో నేను చెప్పేస్తున్నాను అంతే, అంతకంటే నేనేం అనుకోవట్లేదు. మీరేమనుకోకండి, ఎందుకంటే మీకంటే నేనేమీ ఎక్కువేం కాదు. ఎందుకంటే మన ఫెలోషిప్లో వాక్యం చదవలేని వాళ్ళు, వాక్యం చెప్పలేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. చాలా బాగా ముదిరిపోయి ఉన్నాం మనందరమే. అర్థమైందా? తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి యేసుప్రభు అన్నాడు. అసలు యేసుప్రభుని తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడు ఈ భూమి మీదకి? ఆయన సిస్టర్ గారు చెప్పేశారు. ఎందుకంటే ఒక యశాగ్ర పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించడం కొరకు, అంటే రక్షణ లేని వారిని అందరినీ రక్షణలోనికి తీసుకురావడం కొరకు. అదే అంటున్నాను, పాపాత్ములైన వారిని అందరినీ యేసుప్రభు వారు వెలుగులోనికి తీసుకురావడం, రక్షణ పొందేలాగా చేశాడు. అది తండ్రి యొక్క చిత్తం. ఇంకా తండ్రి యొక్క ఇష్టం యేసుప్రభు వారి యొక్క తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యానికి వీళ్ళందరినీ వారసులుగా చేయడం. నేను అనుకున్న మాట రాలేదు.
సరే ఏమండి, నేను మీకు మాట చూపిస్తాను బైబిల్లోనే. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు. 8వ అధ్యాయము 31, 32. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈ మాట అర్థమైందంటారా? సరే, మేము ఒక్కలమే చదివాం కదా, మీ అందరి చేత మీకు కూడా అర్థమవుద్దేమో. 32 వచనాన్ని అందరం చదువుదాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఆ మాట. ఇప్పుడు యేసు ప్రభువారిని ఎందుకు ఈ లోకానికి పంపించేటట్టు తండ్రి? మళ్ళీ ఒకసారి బాగా చదవండి ఆ మాట. మీరు ఇంకొకసారి చదవండి, మీ మనసులో చదువుకొని చెప్పండి. ఏమన్నా మీరు అందరూ మాస్టర్లు, టీచర్లు, వీళ్ళందరూ మామూలు ఏం కాదండి. అర్థమైందండి, వచ్చేసారు. వచ్చేసి మీరు అన్న కదా, మీరు అందరే సామాన్యులేం కాదంటారు కదా. ఇప్పుడు యేసు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడు అంటేనట, ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించడానికి, ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించడానికి తన కుమారుణ్ణి పంపించట. ఇక ఆయనకేమి ఇచ్చాడు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఏమి ఇచ్చాడో తెలియాలి కదా. ఇప్పుడు ఆయనకి ఏమి ఇచ్చాడో మనకు తెలిస్తే ఆయనతో పాటు సమస్తం మనకి అనుగ్రహిస్తాడు. ఇంతకీ తండ్రి కుమారుడికి ఏమి ఇచ్చాడు? మా అక్క అనేది సర్వాంతర్యం, సర్వం ఆయనకి ఇచ్చేసాడంటుంది, ఒక మాటతో పోయింది. ఏంటి మీరు అమ్మ ఏటి నుంచి అనమాట, అన్ని నేనే ఫిలప్ చేసుకోవాలా మీరు చెప్పినట్లుగా అన్నిటికీ. నిత్య జీవాన్ని ఇచ్చాడట. ఇంకా తండ్రి అయిన దేవుడు యేసుప్రభువు కుమారుడికి ఆయన ఏమి ఇచ్చాడు? మీ అందరికీ తెలుసు, ఆయన సింహాసనము. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి ఇచ్చాడు చెప్పాలా? అధికారం ఇచ్చాడట. ఎక్కడ అధికారం? మత్తయి సువార్త 28 చదవండి కదా. ఈయనకి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడిందట. ఎవరికి? యేసు ప్రభువారికి భూమి మీద సర్వాధికారం ఇచ్చాడట. అది ఇప్పుడు ఆయనతో పాటు ఇప్పుడు యేసు ప్రభువారికి దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన నమ్మిన మనకి కూడా ఏమిస్తాడట? సర్వాధికారం ఇస్తాడట. అందుకనండి యేసు ప్రభువారు నమ్మిన వాళ్ళు అంటే ఏ సామాన్యులు కారు. వీళ్ళు దేన్నైనా సృష్టిలో ఉన్న దాన్ని ఆపగలరు. అందుకని అంటాడు బైబిల్లో, మీకు అందరూ తెలుసు, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పినప్పుడు అన్నాడు, మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది, మీరు భూమి మీద దేన్ని ఎత్తి విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుంది అంటున్నాడు. అంటే యేసు ప్రభువారి బిడ్డలకి, అంటే ఆయన నమ్ముకున్న వారందరికీ కూడా ఎలాంటి అధికారాన్ని యేసు ప్రభువారు ఇవ్వాలనుకున్నాడంటే, ఈ భూమి మీదను పరలోకమందును సర్వాధికారం అంతా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ భూమి మీద ఏముంది? ఆయన మనకేలేమి ఇవ్వాలనుకున్నాడు. ఈ భూమి మీద ఏముంది? ఈ భూమి మీద ఏముంది? ఏమంటే ఈ భూమి మీద ఏముందో కూడా తెలియదా? మీరు ఎంత అమాయకంగా చూస్తున్నారంటే నాకు నేర్పిస్తున్నారని బోధ అంతనా. మీరు గొప్పోలండి, మీరు తెలిసిపోయింది. ఆయనే చెప్పుకుంటాడు, ఆయనే చెప్తాడని మనకి ఏటని చూస్తున్నారు మీరు అందరూ. నాకు తెలిసిపోయింది మీ సంగతి అంతా. ఈ భూమి మీద ఏముందంటే మీరు చెప్తలేదు. యేసుప్రభువుని సాతాను ఏమంది? ఏమిత్తన్నది యేసుప్రభువుకి? సరే మీకే చూపిస్తాను, మీకేం తెలియదు అన్నాడు చెప్తున్నారు, నాకేం అర్థమవుతే లేదు. సరే, లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయంలో అపవాది యేసుప్రభువుని ఏమందో ఒక మాట మీరు చూపిస్తాను. 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు
ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. ఇది చూడండి, ఇప్పుడు సాతాను యేసుప్రభు వారికి ఏమంటుంది? నీకు అధికారము, అదొకటేనా? అక్కడ ఇంకో మాట ఉంది. అధికారముతో పాటు మహిమ, నీకు పేరు ప్రతిష్టతలు కూడా నేను నీకు ఇస్తాను అంటుంది. ఎవరు? దాని చేతిలో ఉందంటారా? మరి అది ఎందుకు ఇస్తానంటుంది? ఇప్పుడు తండ్రి అయిన దేవుడేమో ఆ భూమి మీదను పరలోకమందును సర్వాధికారం నా కుమారుడికి ఇచ్చిన తండ్రి అంటున్నాడు. ఇదేమంటుంది? ఒక్కసారిగా నాకు మొక్కేమంటే అధికారము మహిమ భూలోకంలో ఉన్నదంతా నేను నీకు ఇస్తాను అంటుంది. ఇప్పుడు ఎవరి మాట నిజం? నిజమే అంటారా? దేవుడు మాట నిజమని చెప్పడానికి కూడా కొంతమంది చెప్తున్నారు. ఎవరిది నిజం? దేవుడు చెప్పింది నిజమా? అపవాది చెప్పింది నిజమా? దేవుడు చెప్పిందే నిజం. ఇప్పుడు మనం దేవుడు సర్వాధికారాన్ని మనం పొందాలి అంటే మనం ఏం చేయాలా? ఇంక చెప్పడం మీరు చూసారా? ఇక ఆగతుంది. మీరు మా వాళ్ళు చెప్పడం మొదలెట్టారంటే ఆగరండి. ఇక అలా చెప్పుకుంటూ పోతారు. ఇక అలా చూసారా? వాళ్ళు ఏమన్నారట, అమ్మ ఒకసారి చెప్పండి, మళ్ళీ ఏం చెప్పారు మీరు? అదిగో ఆగిపోయారండి వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పానని వాళ్ళు ఆగిపోయారు వాళ్ళు. చూసారా? ఇప్పుడు యేసుప్రభు వారు తండ్రిని దగ్గర, ఇప్పుడు అపవాదం అంటుంది నేను కూడా ఈ భూలోకంలో మహిమంతా మీకు ఇచ్చేస్తాను అంటుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అన్నాడు ఈ లోకమంతా నేను ఇస్తాను నా కుమారుడికి అంటున్నాడు. ఏది నిజమంటే దేవుడిది అంటున్నారు. దేవుడు యేసుప్రభు వారికి ఇస్తే మరి సాతాను కూడా ఎందుకు ఇస్తానంటుంది? ఈరోజు మీరందరూ మీ నోటితో ఒప్పుకున్నారు దేవుడిదే, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం అంతా దేవుడిదే అంటున్నారు. మరి నిజంగా సర్వాధికారము దేవుడిదే అయినప్పుడు రక్షించబడిన మనం దేవుడి మాట వింటున్నామా, సాతానుడి మాట వింటున్నామా? లోకం ఏమంటుందో తెలుసా? అమ్మ దేవుడిని నమ్ముకుంటే నాశనం అయిపోతారు, దేవుడిని నమ్ముకుంటే మీకేం కలుగుతుంది, ఆ యేసుబాబు దగ్గరికి వెళ్ళారో లేక ఏ దేవుడిని నమ్మినా పర్లేదు, ఈ దేవుడిని నమ్మడం ఏంటి, ఈ నమ్ముకున్న వాళ్ళు ఎవరో బాగుపడలేదు, అతను నాశనం అయిపోయారని లోకం అంటుంది. మరి ఇప్పుడు మనమేమంటాం? లోకమేమో యేసుప్రభువారు నమ్ముకుంటే ఉపయోగం లేదంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా? దాన్ని లేదు యేసుప్రభువారు నమ్ముకుంటే బాగుపడతామని మనం చూపించాలి, అంతే కదా? మరి ఆ లోకం అలా చెప్తుంటే మనం చేసి చూపించాలి కదా. ఇప్పుడు యేసుప్రభువారు కూడా ఇప్పుడు ఆయన ఏమంటాడంటే తండ్రి అయిన దేవుడు ఈ అధికారం అంతా నీకు ఇస్తాను. యేసుప్రభువారు మనందరిని ఎందుకు రక్షించాడో తెలుసా? ఏ అధికారాన్ని అయితే మానవుడు పోగొట్టుకున్నాడో మరలా అదే అధికారాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. నిజంగా ఇప్పటికైనా సరే నువ్వు దేవుడు చెప్పినట్లుగా కానీ చేయగలిగితే ఈ సృష్టి నీ మాట వింటుంది, ఈ భూమి మీద ఉన్న సమస్తము నీ మాట వింటుంది. నువ్వేదడిగినా దేవుడు నీకు చేయగలడు. అందుకన్నాడు విశ్వాసముతో అనేక మంది ఎన్నో కార్యాలు చేయగలిగారు. మనం చదువుతాం కదా ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఎంత చేయగలిగారు అంటే వారు అగ్నిని ఆర్పేశారట, సింహముల యొక్క నోళ్లను ముయించారట, మరణమును కూడా జయించగలిగారట. ఇంకెలా ఒకటి కాదు, ఎన్నో విషయాలు విశ్వాసము ద్వారా దేవుని యొక్క ప్రజలు ఈ లోకంలో సాధించలేదంటూ ఏమీ లేదు. ఇప్పుడు యేసుప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే ఈ అధికారాన్ని నీకు ఇవ్వాలని, ఈ అధికారాన్ని ఇవ్వాలి. ఏ అధికారము? ఏ మానవుడైతే దేవుడు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడో ఆ అధికారాన్ని మరలా మనకి ఇవ్వాలనే యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని ఆయన అంటున్నాడు నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, నా ఇష్టం కాదు. నా తండ్రి యొక్క చిత్తం ఏంటో తెలుసా? ఒక మాట మీరు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కూర్చోవాలా? తీసుకెళ్ళిపోతాం మా ఊరు, ఇంకా కూర్చో, మళ్ళీ లేసేవో దెబ్బలు తగ్గుతావు, కూర్చోవాలా, లెక్కకూడదు, కూర్చో, నాన్నమ్మ దగ్గర కూర్చోవాలా. ఏం చెప్పారు మీకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక, అవును మర్చిపోయి చూసారా? ఒక్కసారిగా నా డైవర్ట్ అయ్యి అంటే మళ్ళీ మాకు ఎక్కడ పోతుందో తెలియదు అనమాట. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం అండి. 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవి అయినను పరలోకమునందు ఉన్నవి అయినను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలననియు తండ్రి అభిష్టమాయెను. ఇప్పుడు పరలోకమందు ఉన్నవి, భూమి మీద ఉన్నవన్నిటినీ కూడా తన కుమారుని ద్వారా తండ్రి ఏకము చేయాలని తండ్రి యొక్క అభిష్టము, తండ్రి యొక్క ఇష్టం అన్నమాట. సరే, ఈరోజు యేసు ప్రభువారు మరలా ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా ఇష్టము నేను నెరవేర్చుకుంటూ నేను రాలేదు, కానీ నా తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడట. ఆయన తండ్రి యొక్క ఇష్టం ఏంటి అంటే, తండ్రి యొక్క ఇష్టమైన, అంటే తండ్రి ఏమైతే కోరుకుంటున్నాడో అది కుమారుడు నెరవేర్చాలనుకుంటున్నాడు. తన తండ్రి యొక్క మనసులో ఏముందో కుమారుడు తెలుసుకొని ఆ కుమారుడు తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలాగా. దావీదు గురించి దేవుడు ఒక మాట చెప్పాడు కదా, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు. అతడు నా హృదయానుసారుడైన మనుషుడు. అక్కడ ఇంకో మాట ఉంది. అబ్బా, ఏం చెప్పారండి? సరే, మా జాను బెదరు చెప్పేస్తే మా రూబేనని కూడా అదే చెప్పేస్తున్నాడు ఆయన. సరే, మీకే చూపిస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22 వచనమండి. 22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ, అది నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. అంటే దేవుని యొక్క మనసులో ఏముందో అది దావీదు తెలుసుకొని ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయన కార్యములను మాత్రమే చేయగలుగుతాడు. అలాగే యేసుప్రభువారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఏమంటే, నా ఇష్టము నేను నెరవేర్చుకుంటూ రాలేదు, కానీ నా తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కొరకే భూమి మీదకి వచ్చాను. సరే, ఇప్పుడు తండ్రి యొక్క ఇష్టం ఏంటి? ఒకటిది మారు మనసు యొక్క అనుభవంలోనికి రావడం. అంటే పరలోకములో భూమి మీద ఏమైతే ఉన్నాయో, ఏ మానవుడైతే దేవుడు దూరమైపోయాడో పాపము చేత, ఆ మానవుడిని పాపము నుంచి విడిపించి దేవుడికి సమీపస్తుడిగా చేశాడు. ఒకటి అయిపోయింది, అంటే మారు మనసు యొక్క అనుభవంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు మారు మనసు యొక్క అనుభవంలోనికి తీసుకురావడమే కాదు, కానీ రెండవది ఇంకేంటంటే, ఇప్పుడు దేవుని బిడ్డలుగా చేయబడిన నీవు నేను కూడా ఇంకొక మెట్టు పైకి రమ్మంటున్నాడు ఆయన. ఇంకొక మెట్టు ఎక్కమంటున్నాడు. ఏంటి అంటే, ఆయన తండ్రి యొక్క చిత్తములో నెరవేర్చేవారు. ఇప్పుడు తండ్రి యొక్క ఇష్టం ఏంటి? దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చేవాడు అన్నాడు. అంటే దేవుడికి ఏమైతే ఇష్టమైనవో అవన్నీ దావీదు చేసేవాడు కాబట్టి ఆయన గురించి చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభువారు తన తండ్రి అయిన దేవునికి, తను పంపిన తండ్రికి ఎలాగ దేవుని యొక్క ఇష్టం నెరవేర్చాడు? దేవుని యొక్క ఇష్టం నెరవేర్చడం అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలా? దేవుని తండ్రి యొక్క ఇష్టం నెరవేర్చాలంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలా?
ఆయన మరణం అంతేనా? ఆయన మరణం ఒకటేనా? దేవునికి విధేయత చూపించాలా అని ఇంకా అదే ఆ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి? అదే అన్నీ చెప్పేశారు కదా! ఆయన మరణం అంటున్నారు కదా! సిలువకు అప్పగించడం. తండ్రి యొక్క ఉద్దేశం యేసుప్రభు వారిని చంపేయడం ఒకటేనా? చెప్పాలా? అసలు తండ్రి యొక్క ఉద్దేశం యేసుప్రభు వారిని సిలువ మీద చంపేయడమే ఒక్కటేనా? సరే, సరే. సరే, సరే, సరే. సరే. మీరందరూ చెప్పేత్తన్నారు. ఆ మాట నాకు అర్థమవుతలేదు. సరే, నాకు అర్థమైందేంటో మీకు చెప్తాను. సరే, నాకు అర్థమైందేంటో మీకు చెప్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయం అంటే మీరు చెప్పేస్తారు సమరయ స్త్రీ కదా! ఇంకా నేను అందులో చెప్పవలసిందేం లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ ఒక మాటను ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 31, 32 వచనాలు. ఆ! ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన్ని వేడుకొనిరి. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఎవరైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. ఇప్పుడు తండ్రి యొక్క ఇష్టం ఏంటంట? కుమారుడు పక్షంగా యేసుప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడట ఆయన్ని? ఆయన చిత్తం. తండ్రి యొక్క చిత్తం ఏంటంట? ఇక్కడే ఉంది. అక్కడ ఆయన పని తుదిముట్టించడట. ఏంటి ఆయన పని? యేసుప్రభువారి పని ఏంటి? వచ్చారు. మీకు తెలుసు కదా, యేసుప్రభువారు 30 సంవత్సరాలు నిండగానే ఆయన సువార్త చేయడం ఆరంభించాడట. పరలోక రాజ్యము సమీపించింది, అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన సువార్త చేయని ఆరంభించెను. సరేనా? ఇప్పుడు యేసుప్రభువారి యొక్క పని ఏంటి? తండ్రి యొక్క చిత్తం ఏంటి నెరవేర్చడం అంటే సువార్తను ప్రకటించడం. ఈ సువార్తను ప్రకటించడంలో 3.5 సంవత్సరాలు యేసుప్రభువారు ఎంత ప్రయాసపడ్డాడో, ఆయన ఎంత ప్రయాసపడ్డాడో అదే భారాన్ని ఇప్పుడు రక్షించబడిన నీకు నాకు కూడా ఇదే బాధ్యతను మన చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు మనము దేవుడు ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే, తాను ఏ పని అయితే చేసి వెళ్ళిపోయాడో ఇంకా పని పూర్తయిపోలేదు. అయిపోయిందంటారా కదా? యేసుప్రభువారు భూమి మీదకి వచ్చి తన పనంతా చేసి వెళ్ళిపోయాడా? ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొంత పని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పనిని ఎవరికి అప్పగించాడు? మనకు అప్పగించాడు. అంటే ఇంకా ఆయన శిష్యులన్నీ అందరం మనకు వెళ్ళిపోయాం. ఇంకా ఇప్పుడు మనకు అప్పగించాడు కదా. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో ఇక్కడ ఆయన ఏమన్నాడో మీకు చూపిస్తాను. 1వ అధ్యాయము 24 వచనం అండి. 1:24 కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 వచనం. ఇప్పుడు మీ కొరకు అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మిగిలిపోయిన పని అంట ఈయనేం చేస్తున్నాడు? ఆయన సంపూర్ణం చేయాలనుకున్నాడా? ఇప్పుడు ఆయన అంటే క్రీస్తు అను ఆయన సంఘము కొరకు ఆయన పడిన ఆయన శ్రమల్లో కొదువైన వాటి యందు నా వంతు నేను సంపూర్ణము చేయగలుగుతాను. ఆయన వంతు ఏంటో
ఆయన చేసి వెళ్తున్నాడు. ఇప్పుడు మన వంతు మనం చేయాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా వంతులో నేను ఎంత చేయగలను అంతా నేను చేసి వెళ్ళిపోతాను. అంతా నేను కూడా చేయలేను, చేయగలిగినంత. ఆయన ఎంతవరకు చేయగలిగాడో అంతవరకు చేయగలిగాడు. ఇక ఇంకా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ పని మనకు వచ్చింది. ఇప్పుడు మనంతు మనకు వచ్చేసింది. ఇప్పుడు మనంతు అనమాట. ఇప్పుడు మనంతులో మనం ఏం చేయాలా? నా వంతులో నేను ఆ పనిని సంపూర్తి చేయాలి. అది సరే. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను అంటే, నీ వంతులో నీ సమయం వచ్చినప్పుడు నువ్వేం చేయగలుగుతున్నావో ఆయన చిత్తాన్ని, ఇది నీకు ఇచ్చిన అవకాశము. ఒకవేళ దేవుడు నిన్ను రక్షించకపోయి ఉంటే, నిన్ను దేవుళ్ళలోనికి తీసుకురాకపోయి ఉంటే, ఈ బాధ్యత నీకేం అప్పగించడు. అయినప్పుడు నీకు రక్షించబడిన వ్యక్తులకు మాత్రమే, ఎవరినైతే రక్షించాడో రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద కూడా కొంత బాధ్యతను అప్పగించాడు. ఆయన కొంత బాధ్యతను అప్పగించాడు. ఇప్పుడు మన వంతులో మనము సంపూర్ణులుగా చేయాలా. అందుకన్నాడు, నా వంతులో నేను దేవుని పనిని నేను చేశాను. దేవుడు నాకేమైతే అప్పగించాడో ఆ పనిని నేను నెరవేర్చాను. అందుకని అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు. అంటే నీకు నేను ఏ బాధ్యతనైతే అప్పగించానో, నీకు ఏ పని అయితే నేను అప్పగించానో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. చాలు. ఈరోజు దేవుడు నీ గురించి నా గురించి ఆ మాట చెప్పగలడా? నీ వంతులో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీ వంతులో ఆ పనిని సంపూర్తి చేశావు, నీ వంతులో ఆ పాలు పంపులు నువ్వు పొందావు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు మనల్ని, నువ్వు రక్షించబడ్డావు, ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఇన్ని సంవత్సరాల్లో నా పని ఏంటో నువ్వు తెలుసుకున్నావా? ఈ పనిలో నువ్వు చేయవలసిందేంటో నీకు తెలుసా? మరి నేను ఎందుకు వచ్చాను అనుకున్నావు? నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చని కొరకే పరలోకము నుండి నేను దిగి వచ్చాను. అంతేనా? ఆయన అన్నాడా? యోహాను సువార్త 6:38 అందుకన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడట? ఆయన నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని యొక్క తన చిత్తము నెరవేర్చుడికి నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను. మళ్ళీ నేను వచ్చానని చెప్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడట? పరలోకము నుండి వచ్చాడట. ఎందుకు వచ్చాడట? తన తండ్రి యొక్క చిత్తం. తన తండ్రి యొక్క చిత్తం ఏంటి? ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించడమే ఆయన పని. అందుకనే యేసుప్రభువారు మరణించే ముందు ఆయన అంటాడు, ఆయన ఏమంటున్నాడంటే, నా చిత్తాన్ని నేను నెరవేర్చాను అంటున్నాడు. సరే, మీకు మంచి మాట చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. క్షమించండి, మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారినందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడువైన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుప్రభువారు చనిపోయే ముందు ఆయన తన శిష్యులతో చివరిగా చేసిన ప్రార్థన, చివరి మాటలన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని. ఏ పని అయితే నాకు అప్పగించావో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. నెరవేర్చాడంట. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన తండ్రి యొక్క పనిని నెరవేర్చాడంటారా? నెరవేర్చాడా? నెరవేర్చాడు. సరే, ఇప్పుడు యేసుప్రభువారు అంటున్నాడు, ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే, నా తండ్రి నాకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని నేను సంపూర్తిగా నెరవేర్చాను నేను. మరి ఇప్పుడు నేను కూడా నీకు ఆ పనిని అప్పగిస్తున్నాను. నీ వంతులో ఆ పనిని
నువ్వు సంపూర్ణంగా నెరవేర్చావా? ఈరోజు మనకు ప్రశ్న, నువ్వేం చేసావు? నువ్వు ఏమి నెరవేర్చావు? నీకు నేనే ఏం అప్పగించాను, నువ్వేమి నెరవేర్చావు? నేను ఎందుకు నిన్ను రక్షించాను, నిన్నెందుకు నా బిడ్డగా చేసుకున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఇది మన ప్రశ్న. ఆయన అంటున్నాడు, నేను రక్షించాను కదా, ఎందుకు నేను రక్షించాను, నిన్ను ఎందుకు మార్చాను, నువ్వేం చేస్తున్నావు? అందుకని అంటున్నాడు, దేవుడు అనుకునేది ఒకటి, మనం అనుకునేది ఒకటి, మన ఆలోచనలు కలుస్తా లేదు. అందుకనే దేవుడు అనుకునేదానికి మనం దేవుడి దగ్గరికి వెళ్ళకపోతున్నాం. బైబిల్ ఒక మాట చెప్తుంది, నా చిత్తం అన్నిటిని నువ్వు తెలుసుకుంటున్నావా, నా బిడ్డనయ్యాని అంటున్నావు, నన్ను నమ్ముకున్నాను అంటున్నావు, కానీ నువ్వేం చేయాలి, నీ పని ఏంటి? నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు చేయవలసిన నీ కర్తవ్యము, నీకు పని అప్పగించాను. అందుకన్నాడు, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణ నీకు. అలాగే అపోస్తలుడైన పౌలుకి ఏ పని అయితే లేదా, యేసుప్రభువుకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సంపూర్తి చేశాడట. ఇప్పుడు చూపించాను మీకు, యేసుప్రభువు అలాగే చేశారు. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు, మీ అందరికీ తెలుసు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అంటాడు కదా, ఏమంటాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడుముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు. అంటే ఆయన ఏం చేశాడట? తన పనిని కూడా ఆయన సంపూర్ణము చేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, బైబిల్లో చాలామంది వాళ్ళకి నేను ఏ పని అయితే అప్పగించానో ఆ పనిని వారు సంపూర్తి చేశారు. ఈరోజు నువ్వు నన్ను నమ్ముకున్నానని చెప్తున్నావు కదా, నా బిడ్డని అని చెప్తున్నావు కదా, నేను ఈ భూలోకానికి వచ్చానని నమ్ముతున్నావు కదా. నేను ఎందుకు ఈ భూలోకానికి వచ్చానో తెలుసా? నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం కొరకే భూమి మీదకి వచ్చాను. నేను నా తండ్రి యొక్క చిత్తం ఏంటంటే మిమ్మల్ని అందరినీ నా తండ్రి యొక్క అంటే రక్షణ యొక్క అనుభవాలను తీసుకొచ్చి నా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా మిమ్మల్ని చేశాను. ఇప్పుడు మీరేం చెయ్యాలి అంటే, నేను ఏ పని అయితే వదిలిపెట్టి వెళ్ళిపోయానో ఆ పనిని మీరు చెయ్యాల. కాబట్టి ఈ రాజ్య సువార్తను ప్రకటింపవలసిన భారము నీ మీద పెట్టాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఏ మాట కూడా చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16, 17 వచనాలండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఇప్పుడు అర్థమైంది కదా, చేయుటకు నీకు పని, ఏ పని ఇచ్చాడు దేవుడు? సువార్తను ప్రకటింపవలసిన భారము. అందుకనే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా తనొక సువార్థికుడు. నేను మొన్న ఒక ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు, మరొక వ్యక్తి బర్మా జోసఫ్ గారని ఆయన గురించి చెప్తున్నారంట. బక్సింగ్ గారితో కూడా కలిసి పనిచేసిన బర్మా నుంచి ఆయన మిలిటరీ అయిన దేవుని సేవలకు వచ్చాడన్నమాట. ఆయన గురించి చెప్తున్నారు. ఒక ఆయన ఎబ్రోను పెద్ద ఆయన, ఈ బర్మా జోసఫ్ గారు ఇద్దరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నారట. ఆ రోజుల్లో లెటర్లు రాయడానికి కార్డు కొనుక్కోవడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారట. సరే, పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఆ పోస్ట్ ఆఫీస్లో కార్డులు ఇంకా కొనేవాళ్ళు లైన్ ఉన్నారట. ఆ లైన్లో ఎబ్రోను పెద్ద నిలబడి ఉన్నాడట. బర్మా జోసఫ్ గారు సైన్ నిలబడ్డాడట. సరే, ఈ లైన్ ఒకరికొకరు కార్డులు కొనుక్కుంటూ వెళ్తున్నారు. ఈయన కూడా జీటీ బెంజమిన్ గారు అంటే ఎబ్రోను పెద్ద ఈయన కూడా వెళ్తున్నాడు అనమాట. వెళ్తూ ఉంటే ఈ బర్మా జోసఫ్ గారు ఏం చేస్తున్నారంటే, వచ్చిన వాళ్ళకల్లా పోస్ట్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకల్లా సువార్త ఇస్తున్నాడట, ఓ పత్రిక ఇస్తున్నాడట. సరే, ఈ జీటీ బెంజమిన్ గారు ఆయన కార్డు కొని బయటకు వచ్చాడట. బయటకు వస్తే ఈ బర్మా జోసఫ్ గారు సువార్త పత్రికలు ఇస్తున్నాడట. అప్పుడు చెప్పాడట జీటీ గారు, ఏమయ్యా, మనం వచ్చింది కార్డు కొనుక్కోవడానికి వచ్చాము, ఇక్కడ కూడా మొదలెట్టేసేవా సువార్త అన్నాడట. ఎక్కడికి వచ్చినా మీరు వదలరా మమ్మల్ని, ఇంకెక్కడికి వెళ్ళి ఇదే పనా అని అడిగాడట. అప్పుడు ఆయన చెప్పాడట, ఇప్పుడు కానీ నేను ఇక్కడికి రాకపోతే, ఒకవేళ నేను ఇవ్వకపోయేవాడిని, ఇక్కడ వచ్చిన వాళ్ళకి దేవుని సువార్త అందకపోను. నేను రాకపోయి ఉంటే దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు కాబట్టి
నేను ఇప్పుడు సువార్త చేశాను, వాళ్ళు నమ్మని నమ్మకపోని నేను సువార్త ఇచ్చాను, యేసుప్రభు వారి గురించి నా పని చేశాను, నా పని అయిపోయింది. రేపు ఒకవేళ ఎవరైనా నువ్వు యేసుప్రభుని ఎందుకు నన్ను నమ్మలేదని యేసుప్రభుని ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగాడు అనుకో, నాకు ఎవరు నీ గురించి చెప్పలేదు అంటే ఆయన చెప్తాడు, పలానా పోస్ట్ ఆఫీసులో నీకు ఒక పేపర్ మొక్క ఇప్పించాను కదా, మరి ఎందుకు చదవలేదు? లేదు, నీ నిర్లక్ష్యం, నేను ఇప్పించాను, నీకు సువార్తను వినిపించాను, ఆ పత్రిక నీకు ఇప్పించాను, కానీ నువ్వు తెలుసుకోలేదు, దానికి నేను బాధ్యుని కాదు అని దేవుడు ఆ రోజు నన్ను తీర్పరగా ఉంచుతాడు. ఎందుకంటే నేనే సాక్షిని. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడ ఉన్నా, నా దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తికైనా, లేకపోతే నేను వెళ్ళిన ఏ వ్యక్తికైనా నేను సువార్త ఎందుకు చెప్పకుండా ఉండను అంటే, ఇప్పుడు కలిసాం, రేపు కలుస్తామో కలవమో. ఒకవేళ రేపు ఆయన ఉండొచ్చు, నేను ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయనకు సువార్త చెప్పే అవకాశం దొరకకపోవచ్చు. ఒకవేళ వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, అప్పుడు దానికి బాధ్యున్నెవరు? నిన్ను కలిశాడే వ్యక్తి, ఒకవేళ కొన్ని రోజుల తర్వాత దేవుడిని ఎరగకుండానే చచ్చిపోయాడు, ఇప్పుడు ఆ మనిషికి సువార్త అందకుండానే చచ్చిపోయాడు అనుకోండి, ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు? చచ్చిపోయినాడు బాధ్యుడా, లేకపోతే చెప్పనందుకు మనం బాధ్యులమా? నిజమంటారా? నిజమేనా? ఒప్పుకుంటారా మాట? సరేనండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోనా నేను బైబిల్లో నుంచే మీకు ఆ మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము, అది అవునా కాదా మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం, నేను టైం చూస్తున్నాను, నర్సీపట్నంలో ఏం భయపడకండి, మీకు 4:15 కల్లా మీకు బస్సు, నేను వదిలేస్తాను. నేను ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే మిమ్మల్ని కానీ ఆపానంటే మళ్ళీ 6 గంటల దాకా నాతో ఉంటారు మీరు. కాబట్టి వదిలేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమగుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా చచ్చిపోయినాడు. ఎలాగ చచ్చిపోయాడు? ఆ చావు ఎవరి మీదకి వచ్చిందంట? చెప్పనందుకు మనకు చుట్టుకుందట. ఇది చూడండి ఎలాగుందో. ఇదేం న్యాయం అండి? చచ్చిపోతే ఆయన చచ్చిపోయిన తర్వాత మనల్ని కూడా ఏంటి? మనం చెప్పలేదు కదా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా మనం యేసుప్రభు గురించి చెప్పాలా. ఎవరు నీ దగ్గరికి వచ్చినా నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ దగ్గర కూడా వస్తూ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి నువ్వేం చెప్పాలా? అది ఇలా చెప్పడం వల్ల నీకెంత లాభం తెలుసా? మీకు తెలియదు. నువ్వు దేవుని సువార్తను చెప్పడం వల్ల, ఒక కడపత్రిక ఇచ్చిన ఒక మాట చెప్పడం వల్ల నీకెంత లాభమో, నీకెంత లాభం తెలుసా? నీ పని చెప్పడం వరకే, అవునా? నువ్వు అతను మారాడా మారలేదనేది ఎవరు చేసే పని? అది ఆయన పని. నీ పని ఏంటి? నువ్వు చెప్పేవా లేదా? అందుకని బైబిల్ ఒక మాట అంటాడు, విత్తేవానిలోని ఏమీ లేదు, నీళ్ళు పోసేవానిలోని ఏమీ లేదు, కానీ ఆ రుద్దు కలుగు చేయి దేవుళ్ళలోనే ఉందట. ఇప్పుడు మనం ఎంతవరకు? చెప్పడం వరకు మాత్రమే, అవునా? సరే, అది అవునా కాదా మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మనం ఎవరము అంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, మేమందరము క్రీస్తు యేసు యొక్క రాయుబారులము అంటాడు ఆయన. మేము క్రీస్తు యేసు యొక్క రాయుబారులము. ఎందుకంటే యేసు ప్రభువారి పక్షంగా మేము ఆయన యొక్క సువార్తను ప్రకటించేవారు మాత్రమే అంటాడు ఆయన. చూడండి, మీకు మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, క్షమించండి, 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం అండి, 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయుబారులమై
దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. మనం ఎవరమంట? క్రీస్తు యొక్క రాయుబారులు. రాయుబారులు పనేంటి? ఇక్కడ వార్త అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ వార్త ఇక్కడ తీసుకురావడం. ఇప్పుడు మనం ఏ వార్తను పట్టుకెళ్తున్నాం? దేవుడి యొక్క సువార్తను తీసుకెళ్ళగలకి ఇచ్చేస్తున్నాం అంతే. అలా చెప్పడమే నీ పని. ఏంటో తెలుసా? చెప్పడమే నీ పని. అందులోనే నీకు ఎంతో ఆశీర్వాదం. ఏమండి, రిప్రజెంట్లు ఉంటారా ఉండరా? మెడికల్ రిప్రజెంట్లు ఉంటారా? మెడికల్ రిప్రజెంట్లు పని ఏంటి? మందులు కూడా చెప్పడమే. ఇలా అమ్మడం పని కాదు, చెప్పడం వరకే. ఈ మందు దీనికి పని చేస్తుంది, ఈ మందు దీనికి పని చేస్తుంది. ఆ రిప్రజెంట్గా పని చేయడం వల్ల జీతం ఎవరిస్తారు? కంపెనీ. అలాగే మన కంపెనీ ఎవరు? ఏ దేవుడు. ఇప్పుడు మనకేమిస్తాడు? నువ్వు సువార్త చెప్పునందుకు నీకు జీతం. నువ్వు సువార్త చెప్పునందుకు జీతం. అందుకనే దేవుడు అంటున్నాడు, నా భారం ఏంటో తెలుసా? నా తండ్రి యొక్క చిత్తం ఏంటో తెలుసా? అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నంతసేపు ఈ 3.5 సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డాడో ఆ సువార్తను ప్రకటించడం కొరకు. రేయం పగల్లో కూడా యేసుప్రభువారు ఆయన ప్రకటిస్తూ, సంచారం చేస్తూ, ఎంత దేవుని సేవను ప్రకటిస్తూ వెళ్ళాడు. నమ్మేడా నమ్మలేదా అనేది ఆయన ఇష్టం. అందుకనే యేసుప్రభుడు ఒక మాట అన్నాడు, నా దగ్గరికి ఎవరైనా రావాలి అంటే అది తండ్రి ఆకర్షించిన వాడు మాత్రమే నా యొద్దకు వస్తాడు. తండ్రి ఆకర్షించలేని వాడు ఎవడు నా యొద్దకు రాడు. ఎవడైతే తండ్రి ఆకర్షించి నా యొద్దకు వస్తాడో వాడు నేను చేర్చుకుంటాను. నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రము త్రోసివేయును అంటాడు. కాబట్టి దేవుడు యొక్క చిత్తం ఏంటంటే, యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నని చెప్పు తండ్రి ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారిని ఈయనకు అప్పగించాడు. వారిని భూమి మీద సిద్ధం చేశాడు. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొంతమందిని తండ్రి ఎవరినైతే పంపించాడో వారిని యేసుప్రభువారు ఏర్పరచుకొని తన చుట్టూ చేసుకున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, యేసుప్రభువారు చనిపోయేటప్పటికి సంఘం ఎంతమంది ఉన్నారు? 12 కరెక్టా? 11 కరెక్టా? 120 కరెక్టా? ఆయన 70 మంది అంటే 4ది. మీరు ఏదని చెప్పండి. నేను సంఘం యేసుప్రభువారు భూమి మీద ఆయన చనిపోయేటప్పటికి సంఘం ఎంతమంది అంటే, ఒకళ్ళేమో 11 మంది అన్నారు, ఒకళ్ళేమో 12 మంది అన్నారు, ఒకళ్ళేమో 120 మంది అన్నారు. మరి రూబేన్ అని అంటున్నాడు 70 మంది అంటున్నారు. మరి మీ మాట ఏదో పాటలాగా ఉంది. ఇప్పుడు ఎంతమంది? 120 మంది. అవునా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో అక్కడ అంటాడు, 120 మంది పురుషులు మాత్రమే ఒక ఇంట్లో కూడుకున్నారు. పురుషులు మాత్రమే కదా, అంతేనా? అలాగే ఉంది అక్కడ. ఎన్నో వచనం? 15. అపోస్తలుల కార్యములు 1:17 అండి. 15 చూసారా? పురుషులు మాత్రమే. అంటే యేసుప్రభువారు ఆ రోజుల్లో పోన్లేండి, ఈ పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి ఎంతమంది ఉంటారంటారు సంఘం? ఉజ్జాయింపుగా చెప్పండి, లెక్క ఏమి లేదులే బైబిల్లోటి. ఇంక లెక్క మిమ్మల్ని చెప్పమని ఇంకా 300 మంది అనుకోండి, అంతేనా? వాళ్ళు 100 మంది అంటే ఇలా 200 మంది వేసుకోండి, 300 మంది అనుకోండి. ఆయన చనిపోయేటప్పటికి యేసుప్రభువారు కట్టిన సంఘం ఎంత? ఈరోజు ఒక్కొక్కరు ఎంతమందిని కడుతున్నారు సంఘాలు? మనుషులే కడుతున్నారు సంఘాలు. ఎంతమంది? ఆయనకి ఎవరికో నిద్ర పట్టదట, 150,000 మంది సంఘం కట్టేదాకా నిద్ర పట్టదట కదా. అవును కదా. యేసుప్రభువారు ఎంతమందిని కట్టాడంటే 300 మందిని కట్టాడట ఆయన. వీళ్ళేమో వేల కొలది సంఘాలు కడుతున్నారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను. కానీ యేసుప్రభువారు ఉన్నప్పుడు రక్షించబడిన వారు యావత్తు ప్రపంచాన్నే మార్చారు. అవునా? ఆ రోజు యేసుప్రభువారు చెప్పిన మాటలు విని మారిన వారు ఎలాగయ్యారో తెలుసా? ఒక మాట చూపిస్తాను, మీరే దానికి సాక్ష్యం అన్నమాట. యోహాను సువార్త. యేసుప్రభువారు ఉన్న దినాలలో రక్షించబడిన వారందరూ ఎలాంటి వారు అంటే, వీళ్ళెవ్వరూ సామాన్యులు కారు. 12వ అధ్యాయము
23-24 వచనాలండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 23-24. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చి బ్రతికిన ఎడల విస్తారముగా ఫలించును. యేసుప్రభు వారు చెప్పారు, ఒక గోధుమ గింజ భూమిలో పడి చస్తే దానివల్ల విస్తారమైన గింజలు పుడతాయట. అది ఒక జీవము కలిగిన వ్యక్తి ద్వారా, యేసు ప్రభువారిని అంగీకరించిన ఒక నిజమైన క్రైస్తవుడు ద్వారా అనేక మందిని రక్షించగలిగిన వాడు. అర్థమైందా? అదే యేసు ప్రభు చేశాడు. ఆయన బ్రతుకున్నప్పుడు కంటే, యేసు ప్రభు వారు బ్రతుకున్నప్పుడు సంఘం ఎంతమందిని కట్టాడు? రమారమి 300 మంది అన్నాం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత సంఘం ఎంత అయింది? మన అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం, లెక్కకు సంఘము విస్తరించింది. ఇంకా లెక్క పెట్టడానికి అవకాశమే లేదు. అంటే యేసుప్రభు వారు బ్రతుకుండగా ఎక్కువ సేవ చేశాడా, చనిపోయిన తర్వాత ఎక్కువ సేవ చేశాడా? చనిపోయిన తర్వాత ఎలా సేవ చేశాడని మీరు చెప్తున్నారు. చూసారా? ఆయన బ్రతుకుండగానే ఎవరినైతే రక్షించాడో వాళ్ళను సజీవమైన గింజలుగా తయారు చేశాడు. వాళ్ళ ద్వారా సువార్తను ప్రపంచానికి వ్యాపింపచేశాడు ఆయన. అది ఒక నిజమైన క్రైస్తవుడు చేసేదేంటో తెలుసా? ఇది నీ బాధ్యత. తండ్రి యొక్క చిత్తం ఏంటంటే, నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మొదలు పెడతావో, నీ దగ్గరికి వచ్చిన వారికి కానీ, నీ వెళ్ళిన వారి దగ్గరికి కానీ యేసు ప్రభువు వారి గురించి 4 మాటలు, ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానం ఎక్కవక్కర్లేదు, నువ్వు ఏదో పెద్ద సువార్త చేయక్కర్లేదు. యేసు ప్రభువు వారు నీ పాపముల కొరకు మరణించాడు, నిన్ను నీ పాపములని సమాధి చేయడం కొరకు, అంటే మరలా జ్ఞాపకం రాకుండా ఉండడం కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభువారు 3వ రోజున తిరిగి లేచాడు. ఒక నూతనమైన వ్యక్తిగా చేయడం కొరకు ఆయన తిరిగి లేచాడు. ఇదే పునరుద్ధానం యొక్క శక్తి. నీ పాపముల కొరకు యేసు ప్రభువారు మరణించాడు. అతను నమ్మని నమ్మకపోని నీ బాధ్యత అయిపోయింది. నువ్వంతే చెప్పు. నమ్మితే వాళ్ళు పరలోకం వెళ్తారు, నమ్మకపోతే నరకానికి వాళ్ళే వెళ్తారు. అందుకని కదా నమ్మిన ప్రతి ఒక్కడు కూడా, అందుకే యేసుప్రభు మత్తయి సువార్త 16:16 అంటాడు కదా, నమ్మిన యందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి అంతే. నీ పని రిప్రజెంట్. నువ్వు దేవుని సువార్తను చెప్పుకుంటూనే పోవాలి, ఎక్కడికి వెళ్ళినా సిగ్గుపడకు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడను, సువార్త గురించి నేను ఎక్కడికి వెళ్ళినా సిగ్గుపడను, ఈ భారము నా మీద మోపబడింది. అంతేనా? అక్కడ అలాగే చెప్పాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 'చర్మి చూపిస్తున్న మాటను ఆయన ఏమంటాడంటే, సువార్త చెప్పడం కొరకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్తకు ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటాడు ఆయన. రోమా మొదటి అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే ఉందండి, చూడండి. ఆయన ఏమన్నాడంటే 16వ వచనం, అదేనా? చదవండి. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోన మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. యేసుప్రభు గురించి చెప్తే ఎవరేమనుకుంటారు, ఆయన గురించి చెప్తే నన్ను ఎక్కడ చులకన చేస్తారు. మన భయం అంతేంటి? యేసుప్రభు గురించి 4 మాటలు ఎవరికైనా చెప్పడం మొదలెట్టామనుకో, మనల్ని ఏమంటారు? ఆ దేవుని నమ్మేవా, ఓహో నువ్వు ఆల భక్తురాలవా అని ఎక్కడో చులకనగా చేస్తారేమో అని మన భయం. అందుకే ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పం, అసలు చెప్పం. ఎందుకులే, చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, చెప్తే మనం ఎక్కడ తగ్గిపోతామో, ఇవన్నీ ఆలోచించుకో. అందుకని అన్నాడు, సువార్త గురించి నేను సిగ్గుపడువాడను కాను. అర్థమైందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అందుకనే ఒక నిజమైన దేవుని బిడ్డ అతడు ఎక్కడున్నా అదే మాటలు మాట్లాడతాడట. అందుకని మాట అంటాడు కదా, నువ్వు త్రోవను నడిచినప్పుడును, నీ ఇంట కూర్చుండినప్పుడు,
నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వీటిని గురించే నువ్వు మాట్లాడాలా. ఒక నిజమైన దేవుని బిడ్డ, సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడింది. అది దేవుడి చిత్తం. నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఏంటంటే ఆయన సువార్తను ప్రకటించు. వాళ్ళు నమ్మేరా నమ్మలేదా నీకు అనవసరం. నువ్వు చెప్పేవా చెప్పలేదా అజయ్, అది చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళాక చెప్తాను. నువ్వు నమ్మితే నాకు లాభం లేదు, నువ్వు నమ్మకపోయినా నాకేమీ నష్టం లేదు. కానీ నేను చెప్పవలసి నీకు చెప్తున్నాను అంతే. నువ్వు నమ్ము నమ్మకపో, ఇది మాత్రం నిజం. ఒకరోజు నేనే నీకు సాక్షి అని చెప్పేసి వచ్చేతను. అదేంటండి బాబు అంత మాట అనేసారు, అప్పుడే సాక్షి దాకా పోయారు. అవును, ఆ రోజు నువ్వు లేదంటావు కదా, ఆ రోజు నువ్వు లేదంటావని నేనే సాక్షిని రబ్బాయి, నేను చెప్పేశాను ఆ మాట నీకు. నువ్వు నమ్మితే నీకు మేలు జరుగుతుంది, నమ్మకపోతే దాని నష్టాన్ని కూడా నువ్వే అనుభవిస్తావు. చెప్పినందుకు నాకు బహుమానం దేవుడి దగ్గర ఉందంతే. నేను చెప్పేశాను, నా పని అయిపోయింది. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నా తండ్రి యొక్క చిత్తం ఏంటో తెలుసా, ఆయన ఎందుకు నన్ను పంపించాడో తెలుసా, ఆయన గురించి లోకానికి తెలియచేయాలని. నేను అందరికీ రుణస్థుడిగా ఉండిపోయాను. దేవుని ఎరగిన వారికి, దేవుని ఎరిగిన వారికి, యూదులకు అన్యజనులకు నేను రుణస్థుడును కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలో మీకు మాత్రమే కాక ఆ చుట్టుపక్క ప్రదేశాలను అన్యజనులైన వారందరికీ నేను సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్థమైందా? నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నేను ఆయన గురించి చెప్పడానికి నేను సిగ్గుపడితే ఆయన చిత్తం నేను నెరవేర్చలేనట్టే. ఎవరు నన్ను ఏమనుకున్న నా పని ఏంటంటే దేవుని సువార్తను ప్రకటించడమే, దేవుని సువార్తను ప్రకటించడమే. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం కొరకే పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభువారు నిన్నెందుకు భూమి మీద పంపించాడో తెలుసా? భూమి మీద పంపించడమే కాకుండా ఎందుకు నేను రక్షించాడో తెలుసా? ఆయన చిత్తం నెరవేర్చాలని, ఆయన గురించి లోకానికి నువ్వు తెలియచేయాలని. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే నీకు అనేది ఎలాగో అనేక గింజలను బ్రతికించలేదు, అలాగే నీవు నేను కూడా యేసు ప్రభువారి కొరకు అనేకుల్ని ప్రభువులోనికి తిప్పాలని, అనేకులను ప్రభువులోనికి నడిపించాలని దేవుడు నిన్ను రక్షించాడు. ఏది ఆ సువార్త గురించి నీకు భారం ఉందా? యేసు ప్రభువారి గురించి నువ్వు చెప్పగలుగుతున్నావా? అందుకనండి, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అది మర్చిపోకు. రక్షించబడిన నీకు ఎందుకు కష్టాలు, శ్రమలు, దుఃఖము, బాధలు ఎన్నుకుంటున్నారు? నువ్వు సువార్త ప్రకటించలేదు, దేవుడి గురించి నువ్వు చెప్తా లేదు ఎవరికి. యేసు ప్రభువారు దేవుడని చెప్పేంత ధైర్యం నీకు లేదు. వాళ్ళు ఏమంటనుకోని నువ్వు చెప్పు, నీ పని నువ్వు చెప్పు. కాబట్టి ఈరోజు దేవుడు అన్నాడు, ఇది నా చిత్తం, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తం చేసి నెరవేర్చితిని. నువ్వు చెప్పగలవా మాట? ప్రభువా, ఎందుకొరకైతే నన్ను రక్షించావో, నన్ను ఎందుకు నీ బిడ్డగా చేసుకున్నావో, ఆ పని నేను సంపూర్తి చేస్తాను. ఏ పని అయితే కొదువైన దాని కొరకు మిగిల్చి వెళ్ళిపోయావో పని నన్ను చేయమని, నా వంతులో నేను ఆ పని చేసి నేనే ముగించి వెళ్తాను. ఇది నేను ఒక్కడనే కాదు, నా తర్వాత తరతరాలకి ఈ పనులు అప్పగించుకుంటూ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ వెళ్ళవలసింది. ఈ సమయం దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు భూమి మీద ఉండగా ఈ తరం వారిలో నువ్వు ఉన్నావు. ఈ తరం వారికి చెప్పు. అందుకని అంటాడు, నోవా ఆ తరం వారందరిలో ఆయనే నీతిమంతుడు. ఈ తరం వారులందరిలో నువ్వెలాగున్నావు? ఈ తరం వారికి నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలకు నువ్వేంటి హెచ్చరిక? నువ్వేం చెప్పబోతున్నావు వాళ్ళకి? కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన చిత్తం నెరవేర్చడమే, ఆయన పని నెరవేర్చడమే. అందుకే శుక్రవారం ఈ భూమి మీదకి వచ్చాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఆయన చిత్తం, నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. నిన్నెందుకు భూమి మీద పుట్టించానో తెలుసా? నా ఇష్టం నెరవేర్చాలని. నువ్వు చేస్తున్నావా? చేయుటకు నేను ఏ పని అయితే నీకు అప్పగించానో ఆ పని నువ్వు సంపూర్తి చేసావా? నీ వంతులో నువ్వు నిలబడ్డావా? ఆ పనిలో పాలు పంపులు నువ్వు పొందేవా? ఏది నీ పని? నువ్వేం చేయగలుగుతున్నావు? అందుకని అంటున్నాడు, చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? నేను చెప్తాను, రక్షించబడిన మనవాళ్ళు ఇప్పుడు లేవలేని, నడవలేని పరిస్థితిలో ఉన్న వారి ద్వారా ఎంత పరిచర్య చేస్తున్నారు తెలుసా? వాళ్ళు అంటున్నారు,
బాబు, అయ్యా, అన్నగారు లేకపోతే బ్రదర్ గారు, మేమెలాగా దేవుని సువార్తను చేయలేకపోతున్నాం, సువార్తను మీరు ప్రకటిస్తున్నారు, దానికి మేము సపోర్ట్గా నిలబడతాం, ఎంత ఖర్చైనా మేము భరిస్తాం, మీరు చేయండి సువార్త. ఎందుకో తెలుసా, వాళ్ళు వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. మీరు భయపడకండి, మీ వెనకాల మేము ఉన్నాం, ఆర్థిక పరంగా మేము ఎన్ని రకాలుగానే మీకు సపోర్ట్ చేయగలుగుతాం. మీకు ఇలా చేయడం వల్ల ఆ సువార్తలో మేము నడవలేకపోయినా రాలేకపోయినా దాని పాలు పంపులు మేము పొందుతున్నాం. ఆ పాలు పంపులు మాకున్నాయి. అర్థమైందా? దేవుని బిడ్డల యొక్క రహస్యంగా, అంటే దేవుని యొక్క పరిచర్యలో ఎన్ని రకాలుగా ఉపయోగపడగలరో అన్ని రకాలుగా ఉపయోగపడతారు వీళ్ళు. ఒక రక్షించబడిన బిడ్డ చేసే పని ఏంటో తెలుసా? దేవుని సేవలో తను చచ్చిపోయేదాకా ఎన్ని రకాలుగా ఉపయోగపడగలరో అన్ని రకాలుగా ఉపయోగపడి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టేవారు. కారణం ఏంటో తెలుసా? నేను చేయలేకపోయినా, మేము చేయలేకపోయినా చేసేవారికి మేము సహకారులుగా ఉండగలుగుతాం. అందుకని అంటాడు, దేవుని యొక్క పరిచర్యలో వీరు మాకు సహకారులు. ఈ సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయట? ఉన్నాయా లేదా? ఈ మాట చూపించి నేను ముగించేస్తాను. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనమండి. అవును, నా నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల యొక్క పేర్లు, అబ్బా, ఈ సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయట? సహకారులు అంటే అది సహకరించేవారు, సహాయం చేసేవారు. ఎలాగ సహాయం చేశారట? ఇంకో మాట కూడా చూపిస్తాను. అంటే ఈ సహకారులు ఏం చేశారో చూపిస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలండి. 2-3 వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయము. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, ఏరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచు వచ్చిరి. దేంతో చేశారట? అది ఆ సహకారులు దేవుని యొక్క పరిచర్యలో అంతగా సహకారులుగా చేశారు. ఇది ఎవరికి చెప్పుకోం. ఒక నిజమైన బిడ్డ ఏం చేస్తారు తెలుసా? తను చేసింది ఎవ్వరికీ చెప్పుకోరు. అందుకంటాం, మనం ఎలా చేస్తాం తెలుసా? మనం చేసింది, మన కుడి చేతితో చేసింది ఎడమ చేయికే తెలియనివ్వం. అది మనం చేసేది. ఎందుకో తెలుసా? నేను చేసేదంతా కూడా రహస్యముగా చూసిన దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. అందుకని మనం ఏది ఇచ్చినా ఎవ్వరికీ చెప్పం. ఎందుకు చెప్పమో తెలుసా? చెప్పుకుంటే మనం బహుమానం పోయినట్టే. అంత రహస్యంగా చేస్తాం. ఎందుకంటే ఆ దేవుని పరిచర్యలో, ఆ సువార్త పనిలో, ఆ సేవ పనిలో మనం సహకారులము. మనం దేవుని యొక్క పరిచర్యలో ఎంత సహకారులుగా ఉంటామో దాని అంతటికి వచ్చే రాబడి మనం చనిపోయినా ఆగదు. మనం ఇప్పుడు చేసే పని తరతరాలకి నిలబడే పని, మనతో పోయే పని కాదు. ఇది ఎప్పుడు తరతరాలకి నిలబడే పని. దాని ద్వారా నీ పిల్లలు ఆశీర్వాదం అనేది నీ పిల్లలు కలుగుతుంది. నువ్వు దేవుడి కోసం ఏం చేసినా అవన్నీ నీకు ఆశీర్వాదమే. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా? నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం కొరకు భూమి మీదకి వచ్చాను. ఆ పని చేసి ముగించి నేను వెళ్ళాను. మరి నువ్వేం చేస్తున్నావు? నిన్ను భూమి మీద పుట్టించాను, నిన్ను రక్షించాను, నీకో బాధ్యతను అప్పగించాను. నువ్వు ఈ బాధ్యతను నెరవేర్చావా? పోను నువ్వు చెయ్యకపోయినా చేయించగలిగేవా? చేసేవారికి సహాయకరులుగా నువ్వు ఉన్నావా? మరి నువ్వేం చేసినట్టు?
ఏది నువ్వేం ఉపయోగపడినట్టు, నా పనిలో నువ్వెక్కడ సహకారివని నేను చెప్తాను. నువ్వు చేయలేదు, చేసేవారికి కూడా సహకారులుగా నువ్వు ఉండలేదు. కాబట్టి నా పని నువ్వు చేయలేదు. నువ్వు నమ్మకమైన మనుషుడివే కాదు. ఆఖరికి మనం ఎంచుకున్న ముద్ర ఏంటో తెలుసా? మనం నమ్మదగిన వారము కాము. దేంట్లో మన నమ్మకమైన వారు? నువ్వు దేవుని కోసం దేంట్లో నమ్మకంగా ఉన్నావు? ఆయన నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే దేంట్లో నమ్మకత్వం రుజువు చేసాం? ఒకసారి పరీక్షించుకో. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకానికి నేను వచ్చింది అందరూ పుట్టాడని తిని తాగడం కాదు, పండగ చేసుకోవడం కాదు. నేను ఎందుకు వచ్చానో నా చిత్తం, నేను వచ్చిన ఉద్దేశం తెలుసుకో. నేను వచ్చిన ఉద్దేశం తెలుసుకో, అది నేను సంతోషించేది. ఆ రీతిగా దేవుడు మనల్ని అందరినీ అటువంటి సువార్త చేసేవారుగా, ఆయన జతపని వారుగా, లేక ఆయనతో కలిసి సహకారులుగా ఉండేటట్లుగా మనందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములో ప్రభువా, ఈ యొక్క 2024 సంవత్సరం డిసెంబర్ నెల 25వ తేదీన ఈ ప్రత్యేకమైన కూడికను కొండపల్లిలో యెహోవా యిరే ప్రార్థనా మందిరములో కలిగి ఉండడానికి మాకు ఇచ్చిన సమయమును బట్టి వందనాలు. ప్రభువా, నువ్వెంత మంచి దేవుడు తండ్రి. ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావో మాకు అర్థమయ్యేలాగా మీరు చెప్పారు. ఈ లోకములు అనేక మందికి మీరెందుకు వచ్చారో తెలియక తినడం త్రాగడమే అనుకొని వారు ఈ లోకంలో పండగ చేసుకుంటున్నారు. కానీ నువ్వెందుకు వచ్చావో ఈరోజు మాకు జ్ఞాపకం చేశావు. నిజం తండ్రి, ఈరోజు నువ్వెందుకు వచ్చావు అంటే ఒక దాసుడిగా పరిచర్య చేసే విషయంలో నిన్ను తగ్గించుకొని దీనుడుగా చేయబడి వద్దకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌనాన్ని వహించి నువ్వు దేవుడివయ్యుండి దాసుడివైనావు. కానీ మేమే మనుషులమయ్యుండి దాసులమయ్యుండి యజమానులుగా ఉండాలనుకునేవారు. క్షమించండి. మేము విధేయత, తగ్గింపు, దేన మనసును కలిగి ఉండేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. రెండవదిగా తండ్రి, నువ్వు ఎందుకొరకు భూమి మీదకి వచ్చావో చెప్పారు. నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం కొరకే నేను పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాను అంటున్నారు. మీకు వందనాలు. అలాగే మేము కూడా నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి. వెత్తబడిన వాక్యాన్ని ఇక్కడ ఫలంబు చేయండి. దేవా, ఈ దినం నీ ప్రజలుగా మేమందరం కూడి రావడానికి మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి వందనాలు. మా కలయిక ఈ సంతోషాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. ఈ సమయంలో తిరిగి ప్రభా నర్సీపట్నం వెళ్ళవలసిన ప్రజలు క్షేమముగా నర్సీపట్నం చేరగలుగుట్లో బస్సును అనుకూలపరచండి. అలాగే తండ్రి, మరి ఈ సమయంలో ఏలేసుని వెళ్ళవలసిన అన్నారని, అలాగే రాజభూమి వెళ్ళవలసిన అన్నాలని ప్రభా, పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ తిరిగి వెళ్ళవలసిన ఉంటుండగా వారి ప్రయాణం అంతట్లో తోడుగుండండి. మరలా మేము కలుసుకునేంత వరకు మీ సంధిని మాతో ఉంచండి. ఈ సమయంలో తండ్రి దేవ, ఎవరు ప్రేమ ప్రయాసం ద్వారా మీ ఇంటికి ఆహారం తేబడిందో వారిని, వారి కుటుంబాలని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభా, ఈ సమయంలో ఇంతవరకు మీ సన్నిధిని అనుభవించట్లో సహాయం చేసినారు. ప్రయాసపడిన వారు, శ్రమపడిన వారికి రావాల్సిన ఆశీర్వాదాన్ని, దీవెన్ను మెండుగా అనుగ్రహించండి. తిరిగి వెలుచుంటుండగా మరలా మేము కలుసుకునేంత వరకు మీ సన్నిధిని, మీ సహాయమును మాకు అనుగ్రహించమని మీ చేతులకు అప్పగిస్తూ మరొకసారి సోదరుడు యుగేంద్ర బిడ్డను కూడా కనికరించండి. గడిచిన సంవత్సరాలన్నింటిలో కాపాడారు. ఈ సంవత్సరంలో కూడా కావలసిన ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించి ప్రభా, రక్షణ, మారు మనసు యొక్క అనుభవం తీసుకొని రండి. దేవా, నీ సన్నిధికి రాగలుగుట్లో కృప చూపించండి. తనకున్న ప్రతి బంధకాల నుంచి విడిపించండి, కాపాడండి. దేవా, ఇంకా ఎవరినైనా మరిచి ఉంటే బలహీనలైన వారిని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి దేవ కాపాడండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. దేవా, మీ దాసురాలు నమ్మగారి గొంతుకును ముట్టండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి, మరి దేవ మీ దాసురాలు సుశీలక్కను కూడా ముట్టండి, తన్నడు నొప్పిని సంపూర్ణ వారిని దయచేయండి. అలాగే సోదరి కుమారి సిస్టం కనికరించండి. తన యొక్క మరి ఆ గొంతు నొప్పి నుంచి సంపూర్ణ ఇన్ఫెక్షన్ ఇచ్చిన వారిని దయచేయండి, స్వస్థపరచండి. ఇంకా ప్రభా, బలహీనంగా అనారోగ్యంతో ఉన్న మా బిడ్డలు ఎవరైనా ప్రతి ఒక్కరిని
మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి మళ్ళా కలుసుకున్నంత వరకు మీ సందరు మాతో ఉంచమని మరి సోదరుడు ద విక్టర్ పాల్బెదను కూడా ముట్టండి, స్వస్థతను అనుగ్రహించమని యేసుప్రభారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును, మన శక్తిగల రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. నర్సీపట్నం వెళ్ళేవారు ఇంకొక 5 నిమిషాల్లో బస్సు వస్తుందండి. మీరు ఎక్కడ ఆగితే చాలు, ఎక్కడికో దూరం వెళ్ళకండి, ఇక్కడికే బస్సు ఆగుతుంది. మీ అందరికీ ప్రార్థన చేసేసాం కాబట్టి మీరు వెళ్ళొచ్చు నర్సీపట్నం వెళ్ళే వాళ్ళందరూ.